హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో మునక్కాడ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో అలా కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. నెయ్యి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కోసారి అయితే వేడి అన్నంలో అలా కలిపేసుకొని తింటుంటే ఇంకా తినాలనిపించేంత టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో మొత్తం చివరి దాకా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక 4 మునక్కాయలని ఇలా కట్ చేసుకొని పీచు తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న మునక్కాయలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, వీటిని కొంచెం వేయించుకోవాలి లైట్గా. ఇవి వేయించిన వాటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక చిన్న కప్పుతో ఆయిల్ వేసుకుంటున్నాను. మనం తీసుకున్నవి 4 మునక్కాయలే కాబట్టి 1 కప్పు ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ అలా 2 మినిట్స్ అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనము నెక్స్ట్ డేనే తినేసేయాలనుకుంటే ఇలా మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి. లేదు 1 వీక్ తర్వాత తినొచ్చు అనుకుంటే మూత పెట్టేయకుండా ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, ఇందులోకి చిన్న సైజు అంత నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోవాలి. వీటిని ఇలా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకొని మనం ఇంతకుముందు తీసుకున్న నూనెలోనే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా చిన్నగా చింపి వేసుకున్నాను. ఇందులోనే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడలు వేసి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే మీ కారానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం ఉట్టిగా ఒక గిన్నెలో కూడా కలుపుకోవచ్చు. ఇలా కొంచెం లైట్గా సిమ్లో పెట్టి కలుపుకుంటే మనకు నెక్స్ట్ డేనే తినడానికి రెడీ అవుతుందన్నమాట పచ్చడి. లేదు మనకు ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఇవన్నీ చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఇలా కలిపిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక రోజంతా మూత పెట్టేసేయాలి. నేను నెక్స్ట్ డే చూపిస్తున్నా చూడండి. మంచిగా చక్కగా మనకు పచ్చడి తయారైపోయి అందులోంచి ఆయిల్ ఇలా బయటికి వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా అందులోంచి బాగా నూనె ఊరుతుంది. చూసారు కదా, ఈజీగా మునక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్